హామీల అమలు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పిల్లి మొగ్గలేస్తుంది. తన మాట నిలబెట్టుకోలేక మాట తప్పారు అనేటువంటి అభిప్రాయం బలపడకుండా చూసుకునేందుకు అనేక రకాల యత్నాలు చేస్తుంది. అందులో కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. ముఖ్యంగా శాసనసభలో ఎట్లానూ విపక్షం లేదు కాబట్టి, పూర్తిగా అధికార పక్షమే కాబట్టి అక్కడ ఎటువంటి ప్రశ్నలు ఎదురవడం లేదు. కానీ శాసన మండలిలో మాత్రం ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నటువంటి తరుణంలో ఆ ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నట్టుగా కనిపిస్తుంది. అనేక వక్ర మార్గాలు అన్వేషిస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. తాజాగా 50 ఏళ్ల వారికి పెన్షన్ ఇస్తాము అన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏమైంది అనేటువంటి ప్రశ్న శాసన మండలిలో ఎదురైంది. దానికి సమాధానంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్రంలో 63 లక్షల వరకు పెన్షన్లు మంజూరు చేస్తుంటే అందులో 12 లక్షల మంది వరకు 60 ఏళ్ల లోపు వాళ్లే అంటూ మంత్రి సమాధానం చెప్పుకొచ్చారు. అంటే ఇప్పటికే తాము 50 ఏళ్ల వరకు కూడా పెన్షన్ ఇచ్చేస్తున్నాము అనేటువంటి రీతిలో సూత్రీకరించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. వికలాంగులు, వితంతువులు, ఇతర అనేక రకాల పెన్షన్లు అందుకుంటున్నటువంటి 50 ఏళ్ల లోపు వారి జనాభా సంఖ్యను చూపిస్తూ ఇదే 50 ఏళ్లకు తాము పెన్షన్ ఇచ్చాము అనేటువంటి రీతిలో చిత్రీకరించేటువంటి ప్రయత్నం చాలా హాస్యాస్పదంగా ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం తానిచ్చినటువంటి మాటను తప్పుతున్నాను అనేటువంటి అభిప్రాయం జనంలో కలగకుండా చూసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో, ఎన్ని పిల్లి మొగ్గలేస్తుందో ఈ ఉదంతం చాటుతుంది. ఇది మర్చిపోకముందే నిరుద్యోగ భృతిని మీరేం చేశారు అనేటువంటి ప్రశ్న ప్రభుత్వానికి ఎదురైంది. అసలు రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగ భృతికి ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎప్పట్లోగా వీళ్ళందరికీ ఇస్తారు అన్నది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మాధవరావు వేసినటువంటి ప్రశ్న. దీనికి సమాధానంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇచ్చినటువంటి తీరు మరొక ఆసక్తికరమైనటువంటి స్పందనగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ భృతి లెక్కలు ఇంకా తీయలేదు అనేటువంటి మాట స్పష్టత ఇవ్వకుండానే అసలు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఆయన సమర్థించుకుంటున్నటువంటి వైను ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి ప్రతిరోజు ఏదో ఒక ఎంఓయూ చొప్పున చేసుకుంటున్నాం కాబట్టి, ఇక నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు పెంచేస్తున్నాం కాబట్టి, ఉపాధి కల్పించేస్తున్నాం కాబట్టి ఇక నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి సంకేతాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇచ్చేశారు. అంటే చంద్రబాబు ప్రభుత్వం తానిచ్చినటువంటి హామీల్ని గట్టున పెట్టేసి తాను చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరించబోతోంది అనేటువంటి సంకేతాల్ని మంత్రులు స్పష్టంగా మండలి వేదికగా ఇచ్చేస్తున్నటువంటి వైనం అత్యంత విస్మయకరంగా కనిపిస్తుంది. నిరుద్యోగ భృతి కల్పిస్తాం, ఉపాధి అవకాశాలు కల్పించేలోగా రాష్ట్రంలో 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఆ ఇచ్చేలోగా అందరికీ నిరుద్యోగ భృతి ఇస్తాము అన్నది చంద్రబాబు ప్రభుత్వం సూపర్ 6లో పెట్టినటువంటి హామీని అమలు చేయకుండా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం కాబట్టి, రాష్ట్రంలో రోజు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇక కల్పించాల్సిన అవసరమే రాదు అనేటువంటి రీతిలో మంత్రి దాటవేత ధోరణిలో సాగినటువంటి వైనం ఈ ప్రభుత్వ తీరుని తేట తెల్లం చేస్తుంది. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నంలో ఉన్నారనేటువంటి సంకేతాన్ని ఇచ్చేస్తుంది. విపక్షం విమర్శలకు తగ్గట్టుగా ప్రభుత్వం తీరు కనిపిస్తుంది. ప్రజలకు ఇచ్చినటువంటి మాట అమలు పరచలేక చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేస్తున్నటువంటి వైనం స్పష్టంగా మండలి సాక్షిగా క్లియర్ కట్గా కనిపించేస్తోంది.